9 ఇయర్స్ మీ బిజినెస్‌లో అంటే మీరు పడిన వ్యాపార విషయంలో మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి? చాలా ఉంటాయి మేడం. నేను ఇక్కడ దాకా వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒత్తులు వస్తాయి మేడం. అందరూ మంచిగా చేయరు. అడ్జస్ట్ అవుతూ ఉండాలి. 10 కేజీలు మనకు యాక్సెప్ట్ చేస్తామని చెప్తాం ట్రైల్‌కి. కస్టమర్ దగ్గర ఒక 10 కేజీలు అంటే 7,200 నాయి కాదు అనుకోవాలి. ఒక కస్టమర్ దగ్గర నుంచే. అలాంటిది మనకు 5,000 మంది ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఒక 10,000 మనకి కాదనుకోవాలి. కొంతమంది ఆర్గ్యూకి దిగుతారు. నా దగ్గర దిగరలే కానీ పాపం ఇక్కడ ఇన్ఛార్జ్ చేస్తుంటా చూసారా, వాళ్ళతో ఇక్కడ తీసుకోండి. ఒకసారి అయితే యాక్సెప్ట్ చేస్తా, కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తా. రెండోసారి మూడోసారి అంటే యాక్సెప్ట్ చేయం మేడం. కొన్ని వీక్స్ కలర్ వీక్స్ వస్తాయి. లాస్ట్ టైం మేడం కలర్ వీక్స్ ఒక లారీ సరుకు నేను వేరే వాళ్ళకి పంపించాను. అవి మొత్తం రిటర్న్ వచ్చాయి. అది 12 lakhs సరుకు లాస్. కలర్ విక్స్ అనేది విక్స్ మీద కలర్ రావద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒత్తులు వస్తాయి మేడం. అవేంటంటే చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తాం. వైభవ్ కానీ, అనురాగ్ కానీ, శ్రీశైలం కానీ, గంగోత్రి కానీ, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అవంతా ప్యాకింగ్ మనమే చేస్తాం. ఆ ప్యాకింగ్ చేసి మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. అది ఇదేంటంటే అదంతా రొటేషన్ టైప్ ఉంటుంది మేడం. నెక్స్ట్ అది కాక మాకు ఒక వ్యాన్ ఉంటుంది, రిటైల్ వ్యాన్. మార్నింగే వెళ్ళిపోతుంది. అది షాప్కి వెళ్తుంది. అది షాప్ చేసుకొని వస్తుంది. దాని మార్కెటింగ్ అది చేసుకొని వస్తుంది ఈవినింగ్ కల్లా. అది చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. రొటేషన్ ఏది ఆగిపోయినా బిజినెస్ ఆగిపోతుంది. అది చాలా సిన్సియర్గా ఉండాలి, కేర్గా ఉండాలి. మెయిన్ ఒత్తులు ఎలా ఉన్నాయి, ఏంటి, తడిగా ఉన్నాయా లేదా, తడిగా ఉంటే ఏం చేయాలి, కలర్ విక్స్ వచ్చాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ.